అచ్యుతాపురం ప్రమాద ఘటనపై టీడీపీ వైసీపీ మధ్య డైలాగ్ వార్ సాగింది. బాధితుల్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యల్ని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఘటనలో మృతి చెందిన కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. బాధితులను భరోసా కల్పించడం లేదన్న వైసీపీ వాదనను ఆయన తిప్పికొట్టారు. ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏం చేయాలంటే ఎందుకు వస్తుంది ప్రమాదం, ఆ ప్రమాదాన్ని దానికి ఉన్న ఏ కారణం వల్ల వచ్చింది, దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి. జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఒక దాని తర్వాత రెండు వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ చూసి ఏ రకంగా తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడ ఉండవలసిన అక్కడ లేవు అని నేను అనుకుంటాను. మేబీ రాంగ్ ఆర్ రైట్. లేకపోతే ఎవడో నవ్వుతాడండి, సామాన్యుడు ఇక్కడ వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడో చేయాలి కదండి. ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేకపోయినా నేను ముందు ఫ్యాక్టరీకి పోకుండా ఇక్కడికి వచ్చానంటే ముందు బాధితులను పరామర్శించి ప్రాణాలకు ఇవ్వాలి, తర్వాత ఫ్యాక్టరీ సేఫ్టీ ఆడిట్ ఉండాలి, ఇవన్నీ కూడా పకడ్బందీగా ఉండాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో అన్ని చర్యలు తీసుకోవాలి. వాళ్ళు విమర్శలు చేస్తారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. ఇలాంటి తప్పుడు పనులు చేసి మళ్ళా విమర్శించడం అనేది చేతకాంతనం. నేనే బాధ్యత. నేను వచ్చి 60 రోజులు చేతగాని అసమర్థ వల్ల వ్యవస్థ కూలిపోయింది. జరుగుతుంది. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం.